ఏమన్నా యాక్టింగ్ బ్రదర్ అసలు నిజంగా అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గురించి అని కాదు, ప్రతి అంటే సినిమాకి తన యాక్టింగ్ గానీ తన ఇంకా అంటే పెంచుకుంటా పోతుంది కానీ కాంప్రమైజ్ కానీ తగ్గుతలేడు అసలు. అసలు సీఎం డిప్యూటీ సీఎం గారి తాలూకంటే మామూలుగా ఉంటుందా? ఏం లేదు బ్రదర్ అసలు. ఆ మీసా కట్టు గానీ, ఆ రోషం గానీ, ఆ ఫైట్స్ గానీ, ఆ కర్ర తిప్పే విధానం కానీ సినిమా థియేటర్ లో చూస్తే రచ్చ అన్నమాట. చూసుకో ఫ్యాన్స్ ఎట్లా ఉంటారు, కొట్టేసుకుంటారు. అదే చెప్తున్నా, అది నాకు ఆ లుకింగ్ వైజ్ లో ఇస్ ద బెస్ట్ లుక్ అనమాట. ఆ గుర్రం మీద ఎంట్రీ అది వేరే లెవెల్ అనిపించింది. ప్రతి షాట్ కూడా ఎంట్రీ షాట్ లెక్క కనిపించింది. లుకింగ్ వైజ్ గా సూపర్ బ్రదర్. అలాగే సినిమా కొట్టేసారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా అదిరిపోయింది అనమాట. నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ అదిరిపోయింది. ఇక అనసూయ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తన డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అద్దరిపోయింది. ఆ సాంగ్ అయితే ర్యాంప్ బ్రో, అసలు ఈలలు గోలలు రచ్చ అనమాట. నాకైతే మంచి నచ్చింది. నిజంగా చెప్పనా, ఒక సినిమా ఎలా ఉండాలంటే అలా ఉందన్నమాట. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడు ఎలా ఉందన్న హరిహర వీరమల్లు పవన్ అనేది. నాకేమనిపించింది అంటే ఎక్సలెంట్ అన్నమాట. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అనిపించింది నాకు. ఏం షాక్ అన్న నిజంగా. ఆ బల్లు తిప్పుడు ఫైట్ కానీ ఇంకా చార్మినార్ ఫైట్ లో ఒక 100 మంది మనోడి మీద బల్లెలు వేసేస్తాను. అప్పుడు తిప్పుతాడన్నా బల్లు ఏం తిప్పాడన్నా. ఇంకోటి ఏంటంటే ఒక టేబుల్ మీద ఒక సీన్ ఉంటుంది. టేబుల్ మీద సీన్ లో మన పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఉంటుంది ఆ సీన్ కి. కాకపోతే అక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలివేషన్ ఉంటుంది అన్న. మళ్ళీనే అంటే అక్కడ పులిని చూపిస్తారు, పులి రూపంలో ఉన్న మన పవన్ కళ్యాణ్ చూపిస్తారనమాట. సో ఆ సీన్లు అయితే మాత్రం టోటలీ గూస్ బంప్స్ అనమాట. ఇంకా బీజిఎం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. బీజిఎం లో మాత్రం బీజిఎం నిజంగా బాహుబలి మించి రేంజ్ అనిపించింది అనమాట. బీజిఎం సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా క్లైమాక్స్ ఫైట్ అయితే బాబిరాల్ గారు మన ఓడి మధ్యన ఉండే ఫైట్ అయితే ఉందన్న. నిజంగా ఓన్లీ పల్లెలతో నిజంగా రఫ్ ఆడిచ్చారనమాట. టోటల్ గా ఇరగదెంగడు అనమాట. ఈజీగా ఒక 600 కోట్లు 500 కోట్లు పక్కా సినిమా అనమాట. థ్యాంక్ యూ. గూస్ బంప్స్ ఓన్లీ లిటరలీ ఓన్లీ గూస్ బంప్స్ అనమాట. ఇండస్ట్రీ హిట్ అంటారు కదా, ఎవరెవరికో పేర్లు పెడతారు. అసలే ఒరిజినల్ ఇండస్ట్రీ హిట్ సినిమా అనమాట. ఎలా అనిపించింది అన్న హరిహర వీరమల్లు? హరిహర వీరమల్లు ఫస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత కృషి గారు ఏదైతే డైరెక్షన్ అన్నారో, హీరో ఎడ చచ్చిపోతాడా ఏందని చెప్పేసి డౌట్ తోటి ఉండే. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ కి అయినా సరే, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కి అయినా సరే ఒక మంచి ఫీస్ట్. అది లుక్ బాగాలేదు అదే అని చెప్పేసి అన్నారు. నేనేమన్నా అంటే అప్పుడు రివ్యూలో ఫస్ట్ సినిమా గురించి మాట్లాడాను అని చెప్పిన. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇద్దరు డైరెక్టర్ది మూవీకి చాలా బాగా విజువల్. చార్మినార్ లో అంటే అప్పుడు పీరియాడికల్ ఏదైతే మనకి ఫ్యూచర్ ఏమంటారు పాస్ట్ ఉంటుందో మనకి ఇప్పుడు అది ప్రజెంట్ మనం చూస్తే అరే అప్పట్లో ఇట్లా ఉండేనా అని చెప్పేసి అనిపించింది. మన చిరంజీవి గారి సినిమాలో కూడా చార్మినార్ చూపెట్టారు కదా, సేమ్ అట్లనే ఉంది. చాలా బాగుంది సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఫ్యాన్స్ కి అయితే రాజకీయాల్లో పక్కన ఈ సినిమాల్లో ఈ రేంజ్ సినిమా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఎందుకో లేట్ అయిందని డిసప్పాయింట్ అయ్యారు కదా ఫ్యాన్స్ అందరూ. అసలు డిసప్పాయింట్ లేదు, ఏం లేదు. ఎర్రగా తీసింది అసలు. మామూలుగా అయితే నాకైతే పిచ్చి లేచిపోయింది. గ్రాఫిక్స్ కదన్నా అసలు అన్నని ఈ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు పవన్ అన్ననే. మామూలుగా అన్ని సినిమాలు చూసాం మంచిగా క్లాస్ గా లుక్ లో. ఇలాంటి